వికసిత్ భారత్ లబ్ధిదారులతో ప్రధాని ముఖాముఖి. సమీకృత వ్యవసాయం చేస్తున్న కరీంనగర్ రైతు మల్లికార్జున్ రెడ్డిని అభినందించిన మోదీ. తెలంగాణలో పెట్టుబడుల కోసం దావోస్ వేదికగా మరికొన్ని సంస్థలతో ఒప్పందాలు. 3 రోజుల పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల పర్వం. పత్రాలు సమర్పించిన కాంగ్రెస్ నేతలు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్. బేగంపేటలో వింగ్స్ ఇండియా వైమానిక ప్రదర్శన ప్రారంభం. ఉడాన్ 5.3 విధానాన్ని ప్రారంభించిన జ్యోతిరాదిత్య సింధియా 2030 నాటికి దేశంలో విమానాశ్రయాల సంఖ్య 200కు పెరుగుతుందని కేంద్ర మంత్రి వెల్లడి. రామ మందిరంపై స్మారక పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన ప్రధాని మోదీ. అయోధ్య ఆలయ ఆకృతి, కళాఖండాలు, సూర్య భగవానుడు, సరయూ నది ప్రతిబింబించేలా డిజైన్. స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహిళా సాధికారతకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని పిలుపు. మేడారం జాతరకు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఆటో డ్రైవర్ల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని వెల్లడి. సర్పంచులకు చెల్లించాల్సిన 1200 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్న మంత్రి సీతక్క. ఈ అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలన్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు. రాష్ట్రంలో ఎరువుల కొరతను నివారించేందుకు కృషి చేస్తామన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గ్రామ స్థాయి పంపిణీ ప్రణాళికను రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశం. ప్రజలపై భారం పడకుండా ఆర్థిక వనరుల సమీకరణ చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ప్రజాస్వామిక సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి చేయటమే ప్రజాపాలన లక్ష్యమని వ్యాఖ్య. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆరోగ్య వివరాలు తెలుసుకున్న మంత్రులు. అయోధ్య రామాలయానికి సిరిసిల్ల బంగారు చీర ఈ నెల 26న ప్రధాని మోదీకి అందజేసి శ్రీరాముడి పాదాల చెంతకు చేర్చేలా చూస్తామన్న బండి సంజయ్. అగ్నివీర్ వాయు ఎంపికకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం. ఫిబ్రవరి 6లోగా వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న రక్షణ పౌర సంబంధాల అధికారులు. గడువులోగా బియ్యాన్ని సేకరించాల్సిందేనన్న పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్. డిఫాల్ట్ అయిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఉన్నత విద్యామండలి చైర్మన్ గా లింబాద్రి కొనసాగింపు. వైస్ చైర్మన్ గా వెంకటరమణను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం. 444 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించిన రాష్ట్ర ప్రభుత్వం. గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులుగా మారుస్తూ జీవో జారీ. గర్భగుడికి చేరిన అయోధ్య రామయ్య. కొనసాగుతున్న ప్రత్యేక పూజలు. సింగపూర్ లో భారత సంతతి మంత్రి ఈశ్వరన్ రాజీనామా. తనపై వచ్చిన ఆరోపణలన్నింటిపైన విచారణ ఎదుర్కొంటానని ప్రకటన. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో ముగిసిన భారత యువ ఆటగాడు సుమిత్ నాగల్ పోరాటం. 2వ రౌండ్ లో ఓడిన భారత ప్లేయర్.